హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఒకటి చెప్తా. ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్నాం కదా, ఇది తీసేస్తే ఇది నేనైతే వేస్ట్ పడేయట్లేదు. కొన్ని రోజులకి ఐడియా వచ్చింది, మనం గిన్నెలు తోమే పీసులు కూడా ఇవే కానీ కొంచెం తిక్కుగా ఉంటున్నాయి అంతే. అందుకే నేను ఏం చేస్తున్నా అంటే ఇవి అయిపోయినాక అన్నీ ఇట్లనే పెట్టి గిన్నెలు తోమడానికి ఉపయోగిస్తున్నా. చూసారా, ఇందులో మధ్యలో స్టీల్ పీస్, ఏమైనా పోనీ ఉంటే స్టీల్ పీస్ పెడతాం కదా, మామూలు ఉత్తి స్టీల్ అనుకో వీటితోనే తోముతున్నా నేను. మన గిన్నెలే కూడా ఇవే తిక్కొస్తాయి. అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఇట్లా ఏ వచ్చినా సరే ఇవి గిన్నెలకు మాత్రం మంచి పని చేస్తున్నాయి తోమడానికి. స్టీల్ గ్లాసులు, ప్లేట్లు, అన్నం కుక్కరు, అన్నిటి జిడ్డు చాలా బాగా పోతుంది. ఒక పాలు టీది తప్ప స్టీల్ది పెడుతున్నా, స్టీల్ పీసు. మిగతా దీనికి సబీనా పౌడర్, కొంచెం విమ్ సబ్బు అద్దుకొని ఉంటే తలతలలాడుతున్నాయి. ఈ పీస్ మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. చూసారా, నేనైతే అన్ని ఇట్లా స్టోర్ పెట్టి ఇలాంటి పీసులు కొనడం మానేసి ఐడియా వచ్చాక వీటితోనే తోముతున్నా. ఒక్కొక్కటి కొన్ని రోజులు వస్తుంది. స్టీల్ పీస్ తప్ప ఇవి కొనకండి. మీరు ట్రై చేసి చూడండి, పోతుందా పోతలేదో తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఎందుకంటే మనం ఒకప్పుడు స్టీల్ సామాను కొనడానికి ఇవే కదా, ఇలాంటి పీసులే. కాకపోతే వాళ్ళు డబల్ పెట్టి ఇట్లా అల్లినట్టుగా ఇట్లా కట్టలాగా ఉండేది. ఇవి విడిగా వచ్చినాయి అంతే. ఒక దాంట్లో ఒకటి రెండు పెట్టి తోమితే సూపర్గా పోతున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, వాడి ఉపయోగపడితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ట్రై మాత్రం చేయండి, తప్పకుండా వేస్ట్గా పడేయకండి. చాలా బాగా పనిచేస్తుంది. నేను మాత్రం ఒక 2-3 నెలల నుండి ఇవే పీసులు వాడుతున్నా. స్టీల్ వాటికి, పాలు టీ దానికి మాత్రమే స్టీల్ పీసులు. ఇదంతా మంచిగా కొంచెం ఏముంది, ఎప్పుడు ఏదో ఒకటి ఆర్డర్ పెడుతూనే ఉంటాం కదా, కొంచెం గరుకు పొంగని పడేయచ్చు. ముందే పడేసే బదులు కొన్ని రోజులు దోముకొని పడేయచ్చు కదా. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.